హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ వరుణశ్రీ వరల్డ్. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఇంకా బాగుండాలనే కోరుకుంటున్నా. ఈ వీడియో కొంచెం లాంగే ఉండబోతుంది, కానీ ఈ ఒక్క వీడియోతోనే మీ అందరికీ బాగా క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను చేసుకోబోతుంది ఏంటంటే సప్త శనివార వ్రతం అండి. ఈ సప్త శనివార వ్రతం చేయని వాళ్ళు లేరు, అలాగని తెలియని వాళ్ళు కూడా లేరండి. కానీ చాలాసార్లు వ్రతం చేయాలనుకొని ముందు రోజు వరకు అన్నీ రెడీ చేసి పెట్టుకొని మరీ ఆగిపోయిన రోజులున్నాయి. ఎందుకు మరి స్వామి నాకు అనుగ్రహించలేదో నాకు అర్థమయ్యేది కాదు. కానీ ఈసారి మాత్రం ఎలాగైనా చేసుకోవాలని పట్టుదలతో స్వామివారి మీద నమ్మకంతో నేనైతే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ ఈ వ్రతం కోసం ఏమేం కావాలో ప్రతిదీ నేను చెప్పినట్టు రెడీ చేసి పెట్టుకున్నారంటే వ్రతం దగ్గర కూర్చునేటప్పటి నుంచి మొత్తం వ్రతం అయ్యేంత వరకు కూడా మీరు అస్సలు లేవ్వని విధంగా అన్నీ చెప్తానండి. చెప్పిన విధంగా మీరు అన్నీ రెడీ చేసి పెట్టుకోండి. ఈ వ్రతానికి ఏంటంటే మెయిన్గా పీట వేసుకోవడానికి పీట ఒకటి కావాలండి. వ్రతంలో కొన్ని మనం పూజ చేసేది వేరు, వ్రతం చేసేది వేరండి. వ్రతం అంటేనే కొన్ని విధానాలు ఉంటాయన్నమాట. మనం పూజ ఏ విధంగానైనా చేసుకోవచ్చు, కానీ వ్రతం అంటే 7 శనివారాల వ్రతం, వరలక్ష్మి వ్రతం, సత్యనారాయణ వ్రతం, వినాయక చవితి వ్రతం, ఇలాగా వ్రతాలు అనేవి విధానాలతో కూడుకున్నవండి. ఆ విధానాలు కంపల్సరిగా చేయాలన్నమాట. అలాగే ఈ 7 శనివారాల వ్రత విధానంలో కూడా పీఠం కంపల్సరీ. పీఠం వేసుకొని స్వామివారిని పెట్టుకొని పూజ చేయాలి. దానికోసం ఒక పీటనైతే రెడీగా పెట్టుకోవాలండి. ఇంకా పీటతో పాటు ఈ వ్రతంలో మెయిన్గా పెట్టుకోవాల్సింది ముడుపండి. ముడుపు కూడా కంపల్సరీ. అది కూడా మొదటి వారం మాత్రమే పెట్టుకోవాలండి, మధ్యలో పెట్టుకోకూడదు. ఎందుకంటే ముడుపుని 7 వారాలు కూడా పూజ చేసుకోవాలి. ఒకవేళ మేము ముడుపు పెట్టుకోకుండానే స్టార్ట్ చేసాము అనుకున్న వాళ్ళు కూడా ముడుపు మధ్యలో పెట్టుకోకండి. కానీ 7 వారాలు మీ మనసులో ఏదైతే కోరిక ఉందో ఆ కోరికని స్వామివారి ముందు చెప్పుకొని 7 వారాలు పూజ చేసుకోండి. కంపల్సరీగా స్వామివారు మీ కోరికను నెరవేరుస్తారనమాట. అలాగే 7 శనివారాల వ్రతం కంప్లీట్ అయిన తర్వాత 8వ వారం కూడా కొంతమంది వడ్డీ వారం అని చేసుకుంటున్నారు. కానీ 7 శనివారాల వ్రత కథలో 7 వారాలు మాత్రమే ఉన్నాయి. వడ్డీ వారం అనేది మీ ఓపిక. 7 శనివారాలు చేస్తాం, ఒక్క వారం చేయలేమా అండి ఆ స్వామివారి కోసం? ఏం కాదండి, 8వ వారం కూడా చక్కగా చేసుకోవచ్చు. దాంతోపాటు ఈ 7 శనివారాల వ్రతంలో అతిథికి భోజనం కూడా ఉందండి. అతిథికి భోజనం అనేది మీ స్తోమత బట్టి కూడుకున్నదండి. మేము ప్రతి వారము ఒక్కరికైనా భోజనం పెట్టుకుంటాము అనుకున్న వాళ్ళు కంపల్సరిగా పెట్టుకోండి. లేదు మేము పెట్టుకోలేము, ఏం చేయలేము అనుకున్న వాళ్ళు 7 శనివారాలు స్వామివారికి ప్రసాదాలు అయితే చేస్తాం కదండి, ఆ ప్రసాదాన్ని నలుగురికి పంచిపెట్టండి. లేదా 7 వారాలు పూజ చేసిన తర్వాత 7వ వారం కనీసం ఒక దంపతులకైనా పిలిచి మీ స్తోమతకు తగ్గట్టుగా వాళ్ళకి భోజనం పెట్టొచ్చండి. అలా కూడా చేయలేము, మాకు స్తోమత లేదు అనుకున్న వాళ్ళు 7 వారాలు కంప్లీట్ అయిన తర్వాత 8వ వారం వడ్డీ వారం కూడా కంప్లీట్ చేసుకొని ఒక పూజారికి మనం పూజలో వినాయకుడిని పెట్టుకుంటాం కదండి, బియ్యం పైన విఘ్నేశ్వరుని పెట్టుకొని పూజ చేస్తాం కదా, ఆ బియ్యం అనమాట మనం యూస్ చేసుకోకూడదు అనమాట. ఆ 8 వారాలు చేసుకున్న బియ్యాన్ని ఒక దగ్గర స్టోర్ చేసుకొని ఆ బియ్యం పైన ఎంతో కొంత తాంబూలం పెట్టి ఒక పూజారికి ఇచ్చినా కూడా ఈ 7 శనివారాల వ్రతం యొక్క ఫలితం అనేది మనకు వస్తుందండి. అలా కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ వ్రతము ఏమో ఎంతో స్తోమత పెట్టి చేసుకోవాలా, ఈ మధ్యనే చాలామంది అంగరంగ వైభవంగా చేసుకుంటున్నారు. అది వాళ్ళ స్తోమత బట్టి చేసుకుంటున్నారు, అలాగే చేసుకోవాలని ఏం లేదండి. మన స్తోమతకు తగ్గట్టుగా మనం చేసుకోవచ్చు. స్వామివారి పూజ అనేది మనం మనస్ఫూర్తిగా స్వామిని చూస్తూ మనం ఏదైతే కోరుకుంటామో, మనం ఏదైతే సమర్పిస్తామో దాన్నే స్వామి తీసుకుంటారండి. మనం ఇలా చేయాలి అలా చేయాలని ఎక్కడా స్వామివారు అడగరనమాట. ఇదే కాదండి, ఏ వ్రతమైనా అంతే. మనం ఎంతలో చేసుకోగలుగుతామో అంతలో చేసుకోవాలి. కానీ వ్రతం అన్నాక కొన్ని నియమాలు అయితే ఉంటాయి కదా, ఆ నియమాల్ని పాటిస్తూ ఆ వ్రత విధానంలో ఏ విధంగా అయితే చెప్తున్నారో ఆ విధంగా చేసుకున్నామంటే వ్రత ఫలితాన్ని కూడా మనకి అంతే దేవుడు ఇస్తాడనమాట. మనం ఎలాగైతే కోరుకుంటామో అలాగే స్వామివారు ఇస్తారు. మనం ఒకరి మీద ఈర్ష్య పెట్టుకొని ఎన్ని పూజలు చేసినా మనకి ఎటువంటి ప్రతిఫలము రాదండి. అది ఎంత అంగరంగ వైభవంగా చేసుకున్నా సరే మనకి ఎటువంటి ఫలితం కూడా రాదు. సరే, ఇక పూజ సామాన్ల విషయానికి వస్తే 2 చెంబులు అయితే పెట్టుకోవాలండి. అది రాగి చెంబులు, లేదంటే మీ దగ్గర కొత్తవి స్టీల్ చెంబులు ఉన్నా సరే వాడుకోండి, లేదంటే మట్టివైనా వాడుకోండి, అది మీ ఇష్టం. 2 కాదండి, 3. ఎందుకంటే ఒకటి కలసం పెట్టుకోవడానికండి,
ఇంకొకటి వచ్చి ఆచమనం కోసం అనమాట. మనం ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అని చెప్పి తాగుతాం కదా, దానికోసం అనమాట, ఆచమనం కోసం. ఇంకొక చెంబులోని వాటర్ ఓన్లీ పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ప్రసాదాలు స్వామివారికి చూపిస్తూ ప్రసాదాల పైన, పూజా సామాగ్రి పైన చల్లుకుంటాం కదా, దానికోసం అండి. ఎందుకంటే మనం ఆచమనం చేసిన నీళ్ళు ఎంగిలైనట్టు, అవి స్వామివారి మీద చల్లకూడదనమాట. అందుకోసం వేరేగా ఇంకొక చెంబుతో నీళ్లు పెట్టుకోవాలన్నమాట. మొత్తం 3 చెంబులు. అలాగే ప్లేట్లు, ఒకటి వచ్చి విఘ్నేశ్వరుని పెట్టుకోవడానికండి. ఆ ప్లేట్లో బియ్యం వేసి దానిపైన విఘ్నేశ్వరుని పెట్టుకుంటాం అనమాట. ఇంకొక ప్లేట్ వచ్చి కలశం పెట్టుకోవడానికి కూడా ఇంకో ప్లేట్ అయినా వాడుకోవచ్చు. లేదంటే పీఠం పైన ఒక క్లాత్ వేస్తాం కదా, ఆ క్లాత్ మీదైనా బియ్యం వేసి కలశం పెట్టుకోవచ్చు. ఇంకా ప్రసాదాలు పెట్టుకోవడం కోసం మీ దగ్గర ఇత్తడి ప్లేట్ ఉంటే ఇత్తడి ప్లేట్ వాడుకోండి, లేదంటే విస్తరాకులైనా వాడుకోండి, ఏదైనా పర్లేదన్నమాట. దానితో పాటు బియ్యపిండి దీపాలండి. 7 బియ్యపిండి దీపాలు చేసుకుంటాం కదా, ఈ 7 బియ్యపిండి దీపాలు చేసుకోవడానికి ఒకటేసారి బియ్యపిండి పట్టించుకోండి. అది ఎలాగంటే మన దగ్గర రేషన్ బియ్యం అందరి దగ్గర ఉంటాయి కదా, ఆ రేషన్ బియ్యాన్ని చక్కగా 3-4 సార్లు కడుక్కొని వాటిని ఎండలో ఆరబెట్టామంటే చక్కగా ఆరిపోతాయి. ఆరిపోయిన బియ్యంని పిండి పట్టించుకున్నామంటే 7 వారాలకి సరిపోతుందన్నమాట. ఇంకా ఈ వ్రతంలో కంపల్సరిగా కావాల్సినవి చిమ్మిలి ఉండలండి. అవి స్వామివారికి ప్రసాదం అన్నమాట. స్వామివారి ప్రసాదాలు ఏవో వెరైటీలు చేసేదని అనుకోవద్దండి. స్వామివారికి సింపుల్గా పానకం, వడపప్పు, చిమ్మిలుండలు, ఈ 3 సరిపోతాయి. చిమ్మిలుండలకు కూడా తెల్ల నువ్వులనే ఉన్నాయండి వ్రతకథలో. నా దగ్గర లేవు కాబట్టి నేను నల్ల నువ్వులు చూపిస్తున్నాను అనమాట. మీ దగ్గర ఉంటే తెల్ల నువ్వులతోనే చిమ్మిలుండలు చేసి, అది కూడా 7 ఉండలు చేసి స్వామివారికి పెట్టుకోండి. ఇంకా మీకు చక్కగా అర్థం కావాలంటే ఇప్పుడు నేను చూపిస్తున్న బుక్లో ఏ విధంగా అయితే రాసి పెట్టుకున్నానో అదే విధంగా మీరు ఒక బుక్లో రాసి పెట్టుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్నవన్నీ ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే వెంటనే రాసి పెట్టుకోండి. 7 శనివారాల వ్రతంలో కంపల్సరిగా 7 పూజలు అనేవి ఉంటాయండి. ఇది వ్రతం కాబట్టి దీనిలో పూజలు కంపల్సరీ. అవి చేయాల్సినవి ఏంటంటే ఆచమనం. ముందుగా సంకల్పం చెప్పుకుంటాం కదండి, అది ఆచమనం చేసుకున్న తర్వాత కలశారాధన చేయాలి, గణపతి పూజ చేయాలి, షోడశోపచార పూజ, అంగ పూజ, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం, ధూపదీప నైవేద్యాలు, వ్రతకథ, చివరగా హారతులు. ఇవన్నీ కంపల్సరిగా చేసుకోవాల్సిన పూజలండి ఈ స్వామివారి వ్రతంలో. నెక్స్ట్ వచ్చి ఈ స్వామివారి వ్రతంలో ఇంకా అసలు పెట్టాలా వద్దని ఆలోచించకుండా చేయాల్సినవి కొన్ని ఉంటాయి కదండి. అదేంటంటే పీఠం వేసుకోవడం. ఏ పూజకైనా పీఠం వేసుకుంటాం, అలాగే స్వామివారి వ్రతంలో కూడా పీఠం వేసుకుంటాం. నెక్స్ట్ కలశం పెట్టుకుంటాం. కొంతమంది ఇళ్లలో మా ఇంట్లో కలశం పెట్టుకునే అలవాటు లేదండి అంటారు. ఎందుకండి, కలశం పెట్టుకున్నంత మాత్రాన ఏమవుతుంది? అలా అలవాటు లేదనుకున్న వాళ్ళు పెట్టుకోకండి. కానీ ప్రతి ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకుంటాం కదా, మరి సత్యనారాయణ వ్రతం చేసుకునేటప్పుడు స్వయంగా పంతులు గారే ఇంట్లో కలశం పెట్టే స్వామివారి వ్రతం చేస్తారు కదా, అదొకసారి గుర్తు చేసుకోండి. అలా ఏ విధంగా అలాగైనా పెట్టుకోవచ్చు అనుకున్న వాళ్ళు కలశం పెట్టుకోండి. తర్వాత చిమ్మిలుండలు, అది కూడా కంపల్సరీ. ఇంకా పిండి దీపాలు, ఇవి స్వామివారి వ్రతంలో కంపల్సరీగా పెట్టుకోవాల్సినవి. వీటితో పాటు పూజా సామాగ్రి అండి. పూజా సామాగ్రి నేను వీడియో ముందు చూపించిన కంటే ఇంకా కొన్ని మిస్ అయి ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను చూపించే పేపర్లో అన్నీ కరెక్ట్గా రాసి ఉన్నాయి. మీరు చూసారంటే ఈ పూజా సామాగ్రి మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. ఈ పూజలో కంపల్సరీగా మనం ముందు రోజే పెట్టుకోవాల్సినవి ఏంటంటే ఒక ఫోటో లేదా ప్రతిమ. నీ దగ్గర విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకోండి, ఫోటో ఉంటే ఫోటో పెట్టే పూజ చేసుకోండి. దానితో పాటు బ్లౌజ్ పీసెస్ 3 ఉండాలి. అవి ఎందుకంటే పీఠం మీద మనం ఒకటి వేసుకుంటాం కదా, అదొక బ్లౌజ్ పీసు. నెక్స్ట్ కలశం మీద పెట్టుకోవడానికి ఒకటి, నెక్స్ట్ తాంబూలంలో పెట్టుకోవడానికి. కొంతమంది స్తోమత ఉన్న వాళ్ళు బట్టలు పెట్టుకుంటారండి, పట్టుబట్టలు పెట్టి స్వామివారికి చూపిస్తారు. స్తోమత లేని వాళ్ళు ఒక బ్లౌజ్ పీస్ మీద తాంబూలం పెట్టైనా స్వామివారికి చూపించుకోవచ్చు. అందుకోసమే 3 బ్లౌజ్ పీసెస్ అని చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ముడుపు కట్టడం అండి. స్వామివారి పూజలో ముడుపు కట్టడం అనేది కంపల్సరీ. నేను ముందే చెప్పాను కదండి, ముడుపు కట్టడం అనేది ఫస్ట్ మొదటి వారం పూజ రోజు మాత్రమే కట్టుకోవాలన్నమాట. దానికోసం ఒక వైట్ క్లాత్ ఉండాలి. ఆ వైట్ క్లాత్ అనమాట, మీ దగ్గర ఏది కొత్తది ఉంటే అది, లేదంటే బయట షాప్స్లో కూడా వైట్ క్లాత్ దొరుకుతుంది, అదైనా తెచ్చుకోవచ్చు. నా దగ్గర ఒక రుమాల్ అనమాట కొత్తది ఉందనమాట, దాన్ని నేను పెట్టుకున్నాను. ఇంకా అది వైట్ క్లాత్. తర్వాత స్వామివారి పూజకి దీపాలు పెట్టుకుంటాం కదా, దానిలో వేసుకోవడానికి నెయ్యి లేదా నువ్వుల నూనె. శనివారం రోజు నువ్వుల నూనెతో దీపాలు పెట్టుకోవడం చాలా మంచిది కాబట్టి నేను నువ్వుల నూనెని రాశాను అనమాట. అది కూడా ముందు రోజునే పెట్టుకోండి.
తరువాత వచ్చేసి మనం పూజ చేసుకోవడానికి పసుపు, కుంకుమ, చందనం, అక్షతలు ఇవి కంపల్సరీ. ఏ పూజకైనా ఇవి కంపల్సరీ. వాటిని కూడా ముందు రోజే ఒక కప్పులో కానీ వేరు కప్పుల్లో కానీ వేసి పెట్టుకోండి. వీటితో పాటు ముడుపుకి మనకి ఏమేం కావాలంటే ఎండు ఖర్జూరాలు, యాలకులు, లవంగాలు, పసుపు కొమ్ములు, వక్కలు, చిల్లర పైసాలు, వాటితో పాటు కొంచెం జవ్వాదు, ఇంకా పచ్చకర్పూరం. వీటన్నిటినీ మనం ముడుపులో వేసుకుంటాం కాబట్టి వీటన్నిటినీ కూడా ముందు రోజే రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. ఎండు ఖర్జూరాలు, యాలకులు, లవంగాలు ఇవైతే ఒక్కొక్కటి 7 ఉన్నట్టు చూసుకోవాలండి. ఎందుకంటే ముడుపులో 7 వేసుకుంటామన్నమాట. వీటన్నిటిని 7 వేసుకోవాలి. దాంతోపాటు పచ్చకర్పూరం, జవ్వాదు ఎందుకు వేస్తారంటే ముడుపు సువాసన రావడానికి, దానికోసం వాడతారు. ఎందుకంటే మనం 7 శనివారాలు పూజలో పెట్టుకుంటామా, తర్వాత స్వామివారి హుండీలో వేసినంత వరకు ఆ ముడుపు అలాగే స్వచ్ఛంగా ఉండడం కోసమని మనం జవ్వాదు, పచ్చకర్పూరం వేసుకుంటామన్నమాట. దానితోపాటు స్వామివారి పూజలో పంచామృతం పెట్టుకుంటాం. పంచామృత స్నానం చేస్తాం కదా, దానికోసమని పాలు, పెరుగు, పంచదార, తేనె, నెయ్యి వీటిని కూడా రెడీగా పెట్టుకోండి. ముందు రోజు పంచామృతం కోసం పెట్టుకోండి. తర్వాత బియ్యపిండి దీపాల కోసం బియ్యపిండి నేను చెప్పాను కదండి, ఆ విధంగా చేసి పెట్టుకోండి. బియ్యపిండి దీపాలు ఎలా కలిపి పెట్టుకుంటామంటే మనం 7 ప్రమిదల కోసం ఎంత బియ్యపిండిని అయితే తీసుకుంటామో ఆ బియ్యపిండిలో కొంచెం పాలు, బెల్లం పొడి, నెయ్యిని వేసి కలుపుకోవాలన్నమాట బియ్యపిండి దీపాలు. అలా పిండి దీపాలు కలుపుకొని కొద్దిసేపు నానబెట్టామంటే పిండి దీపాలు విరగకుండా చక్కగా వస్తాయన్నమాట. తరువాత రాగి చెంబులు, పొత్తులు, అగ్గిపెట్టె, అగరబత్తులు ఇవి పూజ కోసం కంపల్సరిగా పెట్టుకోవాలి. ఇంకా కొబ్బరికాయలు 2, ఎందుకంటే కలశం మీద ఒకటి, స్వామివారికి ప్రసాదం పెట్టడానికి ఒకటనమాట. అలా 2 కొబ్బరికాయలు అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా స్వామివారి కోసం ఏమేమైతే పెట్టుకుంటున్నామో అవన్నీ ఒక పేపర్లో రాసి పెట్టుకోవడం వల్ల మీకు చాలా ఈజీ అవుతుంది. మనం ఏం తెచ్చుకున్నాము, ఏమేమి ఉన్నాయి, ఏమేం లేవు, ఇంకా ఏం తెచ్చుకోవాలా వద్దా అన్నీ రెడీగా ఉన్నాయో లేదో చూసుకోవడం కోసమే నేను ఈ బుక్ని అయితే చూపిస్తున్నాను. నేను ఏ విధంగా అయితే ఫాలో అవుతున్నానో ఆ విధానాన్ని మీకు కూడా చూపిస్తున్నాను అనమాట. నెక్స్ట్ మనకు కావాల్సినవి పూలు, పళ్ళు కూడా మీ ఇష్టం అండి. 1 పెడతారా, 2 పెడతారా, 3 పెడతారా, ఇన్నే పెట్టాలని ఏం లేదు. మీకు తోచిన పళ్ళు, స్వామివారికి పళ్ళు పెట్టడానికి కొన్ని పళ్ళు తెచ్చుకోండి. అలాగే పూలు, ఇంకా తాంబూలం పెట్టడానికి తమలపాకులు కలశంలో పెట్టుకుంటాము. ఇంకా దీపాల కింద పెట్టుకుంటాం కాబట్టి కొన్ని తమలపాకులు, తులసిమాల, ఎందుకంటే స్వామివారికి చాలా ఇష్టం కదండి తులసిమాల. మీ ఇంటి దగ్గరలో తులసి ఆకులు ఉంటే దాన్నైనా కోసి కొంచెం దండ చేసి పెట్టుకోండి. తులసిమాల, ఇంకా వక్కలు, చిల్లర, మామిడాకులు. ఏ వ్రతంలోనైనా ఏ పూజకైనా మామిడాకు శుభప్రదం, అందుకోసమే మామిడాకులు కూడా పెట్టుకోవాలన్నమాట. ఇంకా దూది వస్త్రము, ఇంకా యజ్ఞోపవీతం. మనము వ్రతం చేసుకునేటప్పుడు స్వామివారి మీద వేస్తాం కదండి, వస్త్రం సమర్పయామి, యజ్ఞోపవీతం సమర్పయామి అని చెప్తాం కదా, దానికోసమని దూది వస్త్రము, యజ్ఞోపవీతం కూడా రెడీగా పెట్టుకోవాలి. మీకు చేయడం వస్తే దాన్ని ఇంట్లోనే స్వయంగా తయారు చేసి పెట్టుకోండి. లేదంటే ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్ ఉంటున్నాయి, దాన్నైనా 10 రూపాయలు ఇస్తే అది వచ్చేస్తుంది, దాన్నైనా కొని తెచ్చి పెట్టుకోండి. ముందు రోజు పెట్టుకోవడం వల్ల మనకి ఎటువంటి అప్పటికప్పుడే తెచ్చుకోవాలి అన్న ఆర్భాటం ఉండదన్నమాట. వీటన్నిటినీ ముందుగా సిద్ధం చేసుకున్నాకనే పూజలో కూర్చోవాలండి. ఒక్కసారి పూజలో కూర్చున్న తర్వాత మధ్యలో లేవకూడదనమాట. అలా లేవకుండా ఉండే విధంగా వీటన్నిటినీ ముందు పెట్టుకొని పక్కనే పెట్టుకొని పూజలో కూర్చొని చక్కగా పూజ చేసుకోవచ్చు. ఇంకా ముడుపు కట్టుకోవడం కోసం వైట్ క్లాత్ ఎలా సిద్ధం చేసుకోవాలంటే మనము ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఏంటంటే పసుపు, జవ్వాదు, పచ్చకర్పూరం వేసుకోవాలండి. అలా వేసుకొని కొద్దిసేపు నానబెట్టాలండి. ఎందుకంటే పచ్చకర్పూరం తేలుతుంది, తొందరగా మునిగిపోదనమాట. పచ్చకర్పూరం, పసుపు, జవ్వాదు కలిపిన వాటర్లో ఈ వైట్ క్లాత్ అనమాట డిప్ చేయాలన్నమాట. డిప్ చేసి వెంటనే తీసేయొద్దండి, అది కలర్ రాదు. కొత్త క్లాత్ వెంటనే పసుపుని పట్టుకోదనమాట. కాసేపు ఆ వాటర్లో నానబెట్టి అలాగే ఉంచాలి. అలా వాటర్లో నానబెట్టి కాసేపు ఉంచిన తర్వాత ఈ వైట్ క్లాత్ బయటికి తీసి గట్టిగా పిండి ఒక పక్కన ఆరబెట్టుకోవాలి. అలా ఆరబెట్టుకున్నామంటే నెక్స్ట్ డేకి ఎల్లోయిష్గా చాలా బాగా కలర్ వస్తుందన్నమాట. ఆ కలర్ తొందరగా పోదు కూడా. మనం 7 వారాలు ఉన్నా సరే ఆ ముడుపు అనమాట, ఆ వైట్ క్లాత్ చెడిపోకుండా ఉంటుందన్నమాట. దానికోసమే ఇవి జవ్వాదు, పచ్చకర్పూరం కూడా వేసుకుంటాం.
ఇలా ముడుపు కోసం క్లాత్ను కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ డే పూజా విధానానికి వస్తే మనం పొద్దున్నే లేచి చక్కగా ముగ్గులు పెట్టుకొని మన ఇంటినంతా శుభ్రం చేసుకుంటాం కదా, అలాగే పూజ గదిని కూడా శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకున్న తర్వాత నాకున్న ప్లేస్లోనే నేను పూజ గదిలోనే పీఠాన్ని కూడా వేసుకున్నానండి. బయట ఎక్కడ వేసుకోలేదనమాట. ఎందుకంటే పిల్లలు తిరుగుతుంటారు, ఏవైనా పూజా సామాగ్రిని తోసివేసినా ఏదైనా చేసినా ఇబ్బంది అవుతుందని పూజ గదిలోనే నేను ఏర్పాటు చేసుకున్నాను అనమాట. ఈ విధంగా పీఠం వేసుకొని పీఠం పైన ఒక క్లాత్ని అయితే వేసుకోవాలి. మీ దగ్గర రెడ్ కలర్ క్లాత్ ఉంటే దాన్నే వేసుకోండి, లేదంటే ఏ క్లాత్ అయినా. మీకు చెప్పాను కదా ముందుగా 3 బ్లౌజ్ పీసులు పెట్టుకోవాలని, దానిలో ఒకటి పీఠం మీద వేసుకోవాలి. అలాగే స్వామివారిని, నా దగ్గర విగ్రహం ఉంది కాబట్టి విగ్రహాన్ని పెట్టుకున్నాను. మీ దగ్గర ఫోటో ఉంటే ఫోటోనే పెట్టుకోండి. ఇంకా కలశం విషయానికి వస్తే కలశంలో బియ్యం వేయరండి. వరలక్ష్మి వ్రతంకి వస్తే కొంతమంది వాటర్ వేస్తారు, కొంతమంది బియ్యం వేసుకుంటారు కలశంలో. కానీ ఈ 7 శనివారాల వ్రతంలో కలశంలో వాటర్నే వేయాలన్నమాట. వ్రత కథలో అలాగే ఉంది. వాటర్ వేసుకున్నాక ఆ వాటర్లో కొంచెం జవ్వాదు, పసుపు, కుంకుమ, అక్షతలు, ఒక్క ఒక కాయిన్ అనమాట. వీటిని వేసుకొని దానిపైన తమలపాకులు పెట్టి కొబ్బరికాయని పెట్టుకోవాలి. ఇక టెంకాయని పెట్టుకున్న తర్వాత దానిపైన బ్లౌజ్ పీస్ ఎలా ఫోల్డ్ చేసి పెట్టుకుంటాం అందరికీ తెలిసే ఉంటుంది. అలా కలశాన్ని అయితే రెడీ చేసుకోవాలి. కలశానికి కూడా బొట్లు పెట్టుకోవాలండి. బొట్టు పెట్టుకున్న తర్వాత స్వామివారిని కూడా తులసిమాల, మామిడాకులు, పువ్వులు, పత్రి అన్నింటితో రెడీ చేసుకోవాలన్నమాట. ఇదంతా రెడీ అయిన తర్వాత దీపాలని కూడా సిద్ధం చేసుకోవాలి. 7 దీపాలైతే ఈ వ్రతంలో కంపల్సరీ. కాబట్టి మీరు 2 దీపాలు పెట్టుకొని ఒక దీపంలో 3 ఒత్తులు, ఒక దీపంలో 4 ఒత్తులైనా పెట్టుకోవచ్చు. లేదంటే ఒకటే దీపం పెట్టుకునే వాళ్ళైతే ఒక దీపంలోనే 7 ఒత్తులైనా వేసి పెట్టుకోవచ్చు. లేదంటే 7 దీపాలు పెట్టుకున్న వాళ్ళు 7 దీపాల్లో 2 ఒత్తులైనా వేసి పెట్టుకోవచ్చు, 3 ఒత్తులైనా వేసి పెట్టుకోవచ్చు. అది మీ ఇష్టం అండి. ఏదైనా 7 దీపాలు కంపల్సరీ అనమాట ఈ వ్రత విధానంలో. తర్వాత ముడుపు విషయానికి వస్తే అందులో నేను చెప్పాను కదండి, ప్రతిదీ 7 వేసుకోవాలి. ముందు ముడుపుకి కట్టుకోవాల్సిన క్లాత్ ఉంది కదా, క్లాత్కి చక్కగా బొట్టు పెట్టుకొని చందనం కుంకుమతో బొట్లు పెట్టుకొని దానిలో పసుపు, కుంకుమ, అక్షతలు వేసుకున్న తర్వాత 7 ఎండు ఖర్జూరాలు, 7 యాలకులు, 7 లవంగాలు, 7 వక్కలు, 7 పసుపు కొమ్ములు, అలాగే చిల్లర పైసలు. కొంతమంది నోట్లు పెడతారండి. ఎందుకంటే ముడుపులో నోట్లు పెట్టొద్దన్నమాట. నోట్లు పెట్టడం వల్ల అది ఎక్కువ రోజులు ముడుపు మన ఇంట్లో ఉన్నది అంటే చెడిపోయి వాసన వచ్చే అవకాశం ఉంటుందన్నమాట నోటు. అందువల్ల చిల్లర పైసలు వేసుకోండి. తరువాత మీరు స్వామివారి దగ్గరకు వెళ్ళి ముడుపు సమర్పించుకునేటప్పుడు మీ స్తోమతకు తగ్గట్టు స్వామివారి ముడుపులోనే ఇంకొన్ని అమౌంట్ని కలిపి వేసుకోండి. ఈ విధంగా ముడుపును రెడీ చేసుకొని ముడుపు పైన పసుపు, చందనం, కుంకుమతో బొట్టు పెట్టి అందరూ ఇంట్లో ఉండే సభ్యులందరూ ఆ ముడుపుకి మొక్కుకోవాలండి. మొక్కుకొని స్వామివారి ముందు పెట్టాలన్నమాట. ఈ ముడుపు అనేది 7 వారాలు ముడుపుకు కూడా పూజ చేయాలండి స్వామివారి వ్రతంలో పెట్టుకొని. ఇది ముడుపు కట్టుకునే విధానం అండి. నేను ముందుగా చెప్పాను కదండి, మొదటి వారం ముడుపు కట్టుకోలేని వాళ్ళు మళ్ళీ మధ్యలో కట్టుకోకుండా మనం మనసులో ఏదైతే కోరిక ఉందో ఆ కోరికని స్వామివారి ముందు చెప్పుకొని స్వామివారికి యథావిధిగా వ్రతాన్ని చేసుకోవాలన్నమాట. ఏ పూజ ఏ వ్రతం చేయాలనుకున్నా ముందుగా ఆది పూజ్యుడు గణపతిని పూజ చేసుకుంటాం కదండి, అలాగే గణపతిని కూడా వ్రతానికి మనకి రైట్ సైడ్లో వినాయకుడిని పెట్టుకోవాలి. ఒక పళ్ళెంలో బియ్యం వేసి దానిలో 2 తమలపాకులు వేసి దానిపైన పసుపు గణపతిని ఉంచాలి. కొంచెం గరిక పెట్టి పువ్వులు పెట్టి ఒక బెల్లం ముక్క కానీ ఖర్జూర పండు కానీ ఏదో ఒకటి పెట్టి స్వామివారిని మనకు రైట్ సైడ్లో పెట్టుకోవాలి. అది ముందుగా గణపతి పూజ చేసుకోవడానికి వీలుగా పెట్టుకోవాలి. దానితో పాటు 7 తమలపాకులు వేసి మనం పిండి దీపాలను అయితే చేసుకోవాలి. పిండి దీపాలు 7 అని లేదు, మీరు ఒకటే దీపం పెట్టుకొని 7 ఒత్తులైనా వేసుకోవచ్చు, లేదంటే 7 దీపాలైనా చేసుకోవచ్చు. 7 దీపాల్లో ఒక్కొక్క ఒత్తి అయినా వేయచ్చు, 2 ఒత్తులైనా వేయచ్చు, 3 ఒత్తులైనా వేయచ్చు. ఒత్తులతో కౌంట్ లేదనమాట. 7 దీపాలు పెట్టుకున్న తర్వాత ప్రతి దీపానికి స్వామివారి తిరువన్నామం పెట్టుకోవాలి. అలా పెట్టుకొని 7 దీపాలని సిద్ధం చేసుకున్నాక అందులో ఒత్తులు వేసి నెయ్యి అయినా వేసుకోవచ్చు, లేదంటే నువ్వుల నూనె అయినా వేసుకోవచ్చు అండి. నువ్వుల నూనె, నెయ్యి శ్రేష్టం అనమాట. ఆ విధంగా నువ్వుల నూనె వేసుకున్నాక 7 దీపాలు సిద్ధం చేసుకున్నాక మనం
మనం ఏవేవైతే ప్రసాదాలు చేసుకుంటామో ఆ ప్రసాదాలను కూడా స్వామివారి పక్కన పెట్టుకోవాలి. అలాగే మనం తెచ్చుకున్న పళ్ళను కూడా స్వామివారి పక్కనే పెట్టుకోవాలి. అలా పూజకి అన్నీ రెడీ చేసుకొని ఒక చెంబులో ఆచమనం కోసం ఒక చెంబులో ప్రసాదాల మీద స్వామివారి మీద చల్లడం కోసం నీళ్ళనైతే రెడీ చేసి పెట్టుకోండి. అలాగే పంచామృతాన్ని కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఇంకా మనం దీపాలు వెలిగించడం డైరెక్ట్గా అగ్గిపెట్టెతో వెలిగించకూడదు. అందుకోసమని ఒక కైవొత్తిని అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. కైవొత్తి అంటే ఏంటంటే ఒక అగరబత్తికి చివరిలో కొంచెం పైడి పత్తిని చుట్టాలన్నమాట. చుట్టి దాన్ని నూనెలో ముంచి అగరబత్తితో ఆ అగరబత్తిని అగ్గిపెట్టెతో వెలిగించాలన్నమాట. వెలిగించిన తర్వాత ఆ కైవొత్తితో ఆ దీపాలు వెలిగించుకోవాలి. ఇప్పుడు మేము వెలిగిస్తున్నాం చూడండి, అదే విధంగా కైవొత్తిని రెడీ చేసుకొని దీపాలను అయితే వెలిగించుకోవాలి. వెలిగించుకున్న తర్వాత ముందుగా ఆచమనం చెప్పుకోవాలి. ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అని చెప్పుకొని ఓం గోవిందాయ నమః అని నీళ్ళని ఒక ప్లేట్లో విడిచిపెట్టాలన్నమాట. అలా చెప్పుకొని ముందుగా వినాయకునికి పూజ స్టార్ట్ చేయాలన్నమాట. ఏ పూజలోనైనా వినాయకుని పూజ ముందు కదండి, ఎందుకంటే ఆది పూజ్య గణపతికి పూజ చేసుకుంటేనే ఆ వ్రతం కూడా కంప్లీట్ అవుతుందన్నమాట. వినాయకునికి కూడా షోడశోపచారాలు, అష్టోత్తర శతనామావళి, అలాగే ఆయనకి సమర్పించాల్సినవన్నీ సమర్పించి ప్రసాదం పెట్టి నైవేద్యాలు సమర్పించి అగరవత్తి చూపించి హారతి కూడా ఇచ్చుకోవాలి. ఇచ్చుకున్న తర్వాత వినాయకుడిని పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వెంటనే కదిపేయాలండి. వినాయకుడిని యథాస్థానం ప్రవేశియామని వెంటనే కదిపి చెప్పుకోవాలన్నమాట. చెప్పుకున్న తర్వాతనే మనకి కలశ పూజ స్టార్ట్ అవుతుంది. వినాయకుని పూజ అయిపోయిన తర్వాత కలశానికి కూడా పూజ చేసుకోవాలి. పసుపు, కుంకుమ, చందనం, అగరవత్తులు, పూలతో కలశాన్ని కూడా పూజ చేసుకోవాలి. కలశ పూజ అయిపోయిన తర్వాత స్వామివారి పూజ స్టార్ట్ అవుతుందండి. ఇంకా స్వామివారి పూజ స్టార్ట్ అయిన తర్వాత స్వామివారికి కూడా ఆర్ఘ్యం, పాద్యం అన్నీ సమర్పించుకొని పంచామృత స్నానం, శుద్ధోదక స్నానం, వస్త్రం, ఆభరణం, యజ్ఞోపవీతం, గంధం, అక్షతలతో పూజలు చేసుకోవాలన్నమాట. ఈ పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అదాంగ పూజ ఉంటుందండి. అదాంగ పూజ చేసుకోవాలి. తర్వాత అష్టోత్తర శతనామావళి చెప్పుకొని పూలతో పూజ చేసుకోవాలి. అష్టోత్తర శతనామావళి కంప్లీట్ అయిపోయిన తర్వాత ధూపదీప నైవేద్యాలని సమర్పించాలి స్వామివారికి. అన్నీ సమర్పించుకున్న తర్వాత పంచామృత స్నానం కూడా స్వామివారికి చేయాలండి. పంచామృత స్నానం కంప్లీట్ అయిపోయిన తర్వాత స్వామివారికి హారతిని అంటే తాంబూలం, మనము బట్టలు పెట్టాలనుకున్న వాళ్ళు, స్తోమత ఉన్నవాళ్ళు వస్త్రాలని చూపించుకోవచ్చు. లేదనుకున్న వాళ్ళు ఒక బ్లౌజ్ పీస్ మీద తాంబూలాన్ని పెట్టి స్వామివారికి తాంబూలాన్ని సమర్పించుకోవచ్చు. తర్వాత మంత్రపుష్పం ప్రదక్షిణలు చేసిన తర్వాత సర్వోపచారాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత స్వామివారికి హారతుల్ని సమర్పించాలండి. హారతి ఇచ్చిన తర్వాత వ్రతకథ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఈ హారతి ఇచ్చిన తర్వాత వ్రతకథకి మధ్యలో 7 దీపాలు వెలిగించడం ఉంటుంది. మనము వ్రతానికి ముందునే 7 దీపాలు వెలిగించాలండి. పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత 7 దీపాలు వెలిగించుకోవాలి. 7 దీపాలు వెలిగించుకున్న తర్వాత స్వామివారికి హారతి సమర్పించుకొని మనము మన చుట్టూ ప్రదక్షిణలు చేస్తాం కదా, ఆత్మ ప్రదక్షిణలు చెప్పుకొని ఇంకా కథ వినడానికి కూర్చోవాలి. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత కథ. మనం ఇంతవరకు చేసిన పూజ ఎంత ప్రతిఫలం అయితే వస్తుందో కథ వింటే అంత ప్రతిఫలం వస్తుందండి. మనం ఎంత పూజ చేసినా కథను వినకుండా మధ్యలో వెళ్ళామంటే ఆ పూజ ప్రతిఫలం మనకు దొరకదనమాట. అంత ఇంపార్టెంట్ అండి కథ. కథ విన్న తర్వాత ప్రసాదాలు తీసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. కొంతమంది కథ వింటారు, ప్రసాదాలు స్కిప్ చేస్తారనమాట. మనము ప్రతీదీ ఏ వ్రతంలోనైనా ప్రతీదీ కంపల్సరీ. పూజా విధానం అంతా కంప్లీట్ ఎలాగైతే చేసుకుంటారో అలాగే చేసుకోవాలి. పూజ అయిపోయిన తర్వాత వ్రతకథ కూడా చాలా బాగుంటుందండి. మీరు విన్నారంటే చక్కగా మైమరిచిపోతారనమాట స్వామివారి వ్రతకథ వింటుంటే. వ్రతకథ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరం ప్రసాదాలన్నీ తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఆ రోజు ఏంటంటే స్వామివారి పూజలో అతిథికి భోజనం ఉంటుంది కదా. మేమేం చెప్పుకున్నామంటే 7 శనివారాలు కంప్లీట్ చేసుకొని 7వ శనివారం రోజు కొంతమంది అతిథులకు పిలిచి భోజనాలు పెట్టుకుందామని మేము అనుకున్నాం. కానీ మొదటి రోజే స్వామి అతిథిగా వస్తారనైతే మేము అస్సలు అనుకోలేదండి. ఎలా వచ్చారు అంటే ఆవు రూపంలో మా ఇంటి ముందుకి గోమాత వచ్చిందండి. గోమాత వచ్చి ఆయన పిలుస్తున్నారనమాట. అమ్మ గోమాత వచ్చింది, ఏదైనా పెట్టండి అని పిలుస్తుంటే మేము అప్పుడే పూజ కంప్లీట్ అయ్యి చూసామన్నమాట. చూసేసరికి ఇంకా స్వామివారే స్వయంగా మా ఇంటికి వచ్చారు. ఫస్ట్ టైం పూజ చేసుకున్న స్వామివారి ఆశీస్సులు నాతో ఉన్నాయి అని
చాలా సంతోషపడ్డాం అందరమును. ఇంకా గోమాతకి చక్కగా పూజ చేసుకున్నాం. నా దగ్గర కొత్త చీర ఉంటే గోమాత పైన వేసి కొంచెం ప్రసాదాలు తినిపించి గోమాతనైతే పంపించేసాం. ఇంకా ఆ రోజు పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రసాదాలు మా ఇంటి ముందు ఉన్న వాళ్ళందరికీ పంచిపెట్టాము. మేము కూడా తిన్నామన్నమాట. ఆ రోజు సాయంత్రం మళ్ళీ యథావిధిగా స్నానం చేసుకొని పూజ స్టార్ట్ చేయాలి. ధూపదీప నైవేద్యాలు సమర్పించి మనము ముందుగా 2 దీపాలైతే పెట్టుకున్నాం కదా, ఆ రెండిటిని కొంచెం నూనె వేసుకొని వెలిగించుకోవాలి. 7 దీపాలైతే నేను మళ్ళీ వెలిగించనండి. మీకు కావాలనుకుంటే 7 దీపాలు కూడా వెలిగించుకోవచ్చు. అది వెలిగించకూడదు అని ఏం లేదు. పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత శనివారం రోజు సాయంత్రమే పీఠం కూడా కదుపుకోవాలి. పీఠం ఏ విధంగా కదుపుకోవాలి అంటే ఉద్వాసయామి యథాస్థానం ప్రవేశయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ అని చెప్పుకుంటూ పీఠాన్ని కొంచెం ముందుకు జరిపి మళ్ళీ యథాస్థానంలో పెట్టుకోవాలన్నమాట. సాటర్డే రోజే పీఠం కదుపుకున్న తర్వాత సండే రోజు ఆ పూజా సామాగ్రిని అంతటిని క్లీన్ చేసేయాలి. విగ్రహం ప్లేస్లో పెట్టుకొని కలశాన్ని అంతటిని తీసేసి అక్కడ పూజ చేసుకున్న వాటిని అన్నిటినీ ఎవరు నడవని ప్లేస్లో కలిపేయాలన్నమాట. అంటే చెట్టు మొదట్లో కానీ లేదంటే చెరువులో కానీ పారే నదిలో కానీ వేసేయచ్చు. అలాగే పిండి దీపాలు మీరు నేతితో వెలిగించినట్టుంటే చక్కగా ఆవుకు తినిపించేయండి. నువ్వుల నూనెతో వెలిగించినట్టుంటే చక్కగా వాటర్లో కానీ చెట్టు మొదట్లో కానీ వేసేయండి. ఈ విధంగా పూజనంతటైతే నేనైతే కంప్లీట్ చేసుకున్నాను. నేను చేసుకునే పూజలో ఏదైనా తప్పుగా అనిపించినా, నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పు అనిపించినా మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి, నేను సరి చేసుకుంటాను. ఎందుకంటే నేను ఈ పూజని ఫస్ట్ టైం చేసుకుంటున్నానండి. కాబట్టి ఏదైనా తప్పు ఉన్నా సరే నాకు సరిచేయండి. నేను కూడా కొంతమంది వీడియోస్ని ఫాలో అయ్యాను, అలాగే కొంతమందిని అయితే కనుక్కొని ఈ పూజ చేసుకున్నాను అనమాట. ఇక్కడితో నా మొదటి శనివార వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది. నేను చేసుకున్న పూజ మీ అందరికీ నచ్చింది అనిపించిన, నా వీడియో అర్థమైంది అనిపించిన నాకు లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోకి మోటివేషన్గా చేయండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఇక్కడతో ఈ వీడియో ముగుస్తుంది. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.